కోపర్ బియ్యం 15 తారీఖు దాకానే ఇస్తారు. యాళ్లకు తీసుకోకపోతే 3 నెలల బియ్యం పోతాయని ఫికర్బడి ఎర్రటి ఎండల కింద కాళ్ళు గాలంగా నెత్తి మొత్తము గాలంగా నిలబడి తిప్పలు పడకుర్రి, నిమ్మలంగా ఉండుర్రి. అగో బియ్యం పోతాయంటే ఇప్పుడు నిమ్మలంగా ఉండుమంటావు ఏందే బాలన్న అంటే అన్ని ముచ్చలు చెప్తా పారి. రాష్ట్రంలో చేయి సర్కారు కోపం దుకాణాలలో ఎండాకాలంకు సంబంధించిన 3 నెలల బియ్యం ఒక్కపారే ఇస్తుంది కదా. అయితే పబ్లిక్ అంతా కూడా పోయి పొదుగాలటి సంధి లైన్లో నిలబడి 3 నెలల కోపన బియ్యం తెచ్చుకునేందుకు మస్తుగా అవస్థలు పడుతుండ్రట. అటు పబ్లిక్ అంతా కూడా వచ్చేసరికి కొన్ని సర్వర్లు కూడా చక్కగా రాక అటు డీలర్లు కూడా దమ్ము చేస్తుండ్రని ఎండల నిలబడకుండా పబ్లిక్ తిప్పలు పడుతున్న ముచ్చట తెలుసుకున్న సర్కారు ఇప్పుడు ఓ చక్కని ముచ్చట చెప్పుకొచ్చింది. అదేంటంటే ప్రతి నెల కోపన బియ్యం 1 తారీఖు నుంచి 15 తారీఖు దాకా వంచుతుంది కదా. అయితే ఈ తేప ఇచ్చే 3 నెలల బియ్యంను మాత్రము ఈ నెల 30 తారీఖు దాకా కూడా వంచాలని చెప్పిందట. అందుకే అటు ఆఫీసర్లు కూడా కోపన్ డీలర్లకు చెప్పుకొచ్చిరట. ఇంకెందుకు తిప్పలు, నిమ్మలంగా ఎండలు రాకముందే సల్లపూడ పోయి దినాం కొందరు కోపన్ బియ్యం తెచ్చుకోర్రి. ఎప్పుడిస్తారో అని ఎండలనే పోయి నిలబడి మా లైను ఎప్పుడొస్తుందో అని ఎదురు చూడకుండా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.